హాయ్ ఫ్రెండ్స్. Dear friends, నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ప్రకాష్ రాజ్ ఓటు పోయిందంట, గల్లంత అయిందంట. అతను దాని గురించి ఒక వీడియో చేశాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ప్రకాష్ రాజ్ లాంటి తింగరుడికి ఒక్క చోట ఓటు ఉంటే గల్లంత అయింది అనుకోవచ్చు. మనకు 3 చోట్ల ఓట్లు ఉన్నాయి. దానిపైన మొన్నే బెయిల్ మీద బయటకు ఉన్నాడు. అంటే బెయిల్ ఇచ్చారు కోర్టు వాళ్ళు, లేకపోతే అరెస్ట్ అయ్యి బొక్కలో ఉండేవాడు. ఎక్కడ కూడా కామన్ సెన్స్ లేనాడు ఎంపీ క్యాండిడేట్. ఈ ఎంపీ క్యాండిడేట్ కి ఓటు పోయిందని చెప్పి ప్రధాని మోడీని ఫ్రాండ్స్ అని ఎక్కిరిస్తున్నాడు. ఈ చిల్లర బ్యాచ్ కి నిజంగా ఎలా బుద్ధి చెప్పాలో నాకైతే అర్థం కావట్లా. ఈరోజు చూసుకుంటే అంటే మనకి కొంచెం చదువు సంజ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇంతెంత మాట్లాడే ఈ ప్రకాష్ రాజ్కి ఈ చవటకి ఇది కూడా తెలియదు ఒక్క చోటే ఓటు నమోదు చేసుకోవాలని. కానీ 3 చోట్ల ఓట్లు నమోదు చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత అబిరేషన్ దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి కాబట్టి తీసేస్తారు. తీసేసిన తర్వాత నువ్వు సవ్యంగా లైన్లో నుంచుని ఫామ్ తీసుకుని ఫిల్ చేసుకుని సబ్మిట్ చేస్తే ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. దానికి కూడా వెటకారం ఎక్కువై ప్రకాష్ రాజ్ ఒక వీడియో చేశాడు. ఈ జస్ట్ ఆస్కింగ్ గోల్లో ఒక్కసారి వినండి. dear friends, Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kya kaagaz dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking. సో విన్నారు కదండి, ఫ్రాన్స్. ఇట్స్ నాట్ ఫ్రెండ్స్, ఇట్స్ ఫ్రాన్స్. సో మిమిక్రైజింగ్ నరేంద్ర మోడీ ఎయిటర్ అయ్యండి. ఆయన ఫ్రెండ్స్ ఎలా అన్నారు. Dear friends, సో ఆయనకున్న లాంగ్వేజ్ డిక్షన్లో ఆయన ఫ్రెండ్స్ అంటే ఈడు కూర్చుని ఫ్రాండ్స్ అంటాడు. వెటకారం బేస్ వాయిస్ పెట్టుకుని ఏదైనా మాట్లాడచ్చు అంటాడు. అండ్ వన్ ఆఫ్ ద జోక్ అంట. నీకు ఓటింగ్ సిస్టమే ఒక జోక్ ప్రకాష్ రాజ్. ఎందుకంటే 3 చోట ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు జోకర్. యు ఆర్ ద జోకర్ ఆఫ్ దిస్ కంట్రీ, టు బి వెరీ హానెస్ట్. నీలాంటి వాళ్ళే దొంగ ఓట్లు విచ్చలవిడిగా చెలరేగిపోయేస్తున్నారు. కాబట్టి అంటే యూజువల్గా నేను చూసింది ఏంటంటే 1000కో 2000కో కకృతి పడి వేసే బ్యాచ్ ఉంటుంది దొంగ ఓట్లు. ఆ బ్యాచ్లో నువ్వు కూడా ఉన్నావు అని నాకు తర్వాత అర్థమైంది. సో ఇలా 3 చోట్ల పెట్టుకుని నీకు ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీని గురించి మా పవర్ ఏంటో మేము చూపిస్తాము, నువ్వు డినై చేయొచ్చు మా ఓట్నంట. కొంచెం అన్నా బుద్ధి ఉందా? ఫ్రాంక్లీ స్పీకింగ్, లైన్లో నుంచి ఉంటే సార్ కాపీ ఇస్తారు, దాంతో నువ్వు అప్లై చేసుకుంటే నీ ఓట్ నీకు వస్తుంది. ఇది కాకుండా నువ్వు ఇక్కడ మా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసావు, ఓడిపోయావు. అక్కడ కర్ణాటకలో నువ్వు ఎంపీ అన్నావు, కంటెస్ట్ చేసావు, ఓడిపోయావు. నువ్వు ఇక్కడ కూర్చొని ప్రశ్న రావడానికి సపోర్ట్ చేసావు, తాట తీస్తా అన్నారు ప్రతి ఒక్కళ్ళు నిన్ను. అక్కడ ఆడియో లీక్స్ బయటకు వచ్చేసినాయి, పరువు పోయింది. ఫిలిం ఫ్రెటర్నిటీలో చాలా మంది నేను ఇప్పుడు దాకా పెట్టుకుంటే అసలు సినిమాలు చూడమని తెలుగు వాళ్ళు అంటున్నారు. అక్కడ నీ పరువు పోయింది. నీ యుద్ధం, నీ ప్రకటన మొత్తం ఏంటంటే ఎవరినైతే నువ్వు టార్గెట్ చేస్తావో వాళ్ళని చిన్నతనంగా మాట్లాడడానికి, కించపరిచేలా మాట్లాడడానికి నువ్వు ఎక్స్పర్ట్. అసలు నీ క్యారెక్టర్ తీసుకుని బయట రోడ్డు మీద నుంచుంటే ఎవరన్నా అసలు ఓటుకు కూడా అనర్హుడివి నువ్వు. ఎవరన్నా బుద్ధున్నళ్ళు సీరియస్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అయితే గనక ఒక్క ఓటుతో సాటిస్ఫై అవుతారు. నీలా 3 దొంగ ఓట్లు పెట్టుకోరు. సో ఈ దొంగ ఓట్ల జాబితాని తీద్దామని సర్ ప్రక్రియ వచ్చింది, దాంట్లో నీ ఓటు పోయింది. దాని గురించి నువ్వు అంత బాధపడక్కర్లేదు. నీకు ఎప్పుడన్నా ఈ దేడ్ దిమాక్ అంతా పక్కన పెట్టి నువ్వు సవ్యంగా ఓటేద్దాం అనుకుని ఏదో ఒక రోజు ఉంటుంది కదా, ఆ రోజు షో ద పేపర్స్, ప్రూవ్ దట్ యువర్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ట్రూ హానెస్ట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, నీ ఓటు నీకు వస్తుంది. దీనికి ప్రధానమంత్రిని వెక్కిరించేంత స్థాయికి నువ్వు దిగజారావంటే క్లోజప్లో నీ మొహాన్ని వెక్కిరించే అంత కూడా జనాలు ఉన్నారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో అందరూ కొంచెం ఖచ్చితంగా రాయండి. That's all for now. Thank you.